డాక్యుమెంట్స్ ఇచ్చావా వదిలేస్తాను, లేదా ఈ కరెంట్ షాకుతో నీ ప్రాణం వదిలేస్తావు. చెప్పు చెప్పు చెప్పు, ఇస్తావా ఇవ్వవా? అయితే చావే. ఒకసారి లత దాన్ని కుర్చీ కట్టేవి. కట్టే, ఇదిగా తాళి తీసుకో, కట్టే, గట్టి కట్టేది. కొంచెం కొంచెం కొంచెం. చెప్పవే చెప్పవే, డాక్యుమెంట్స్ ఎక్కడా? డాక్యుమెంట్స్ ఎక్కడా చెప్పు. అరే అబ్బా, భయం తెలియని బ్లడ్కి భయం తెలిసినట్టుందే. ఒసేయ్, నోట్లా గుడ్డ తీయండి. అలాగే అత్తయ్య గారు. తీయండి తీయండి. అరే వెరీ వెరీ గుడ్. అది దాని దగ్గర లేదత్తయ్య గారు. ఏంటది? వెరీ గుడ్ వెరీ గుడ్. ఒసేయ్, చంపుతానే. ఒసేయ్, నువ్వు చెప్పవే, డాక్యుమెంట్స్ ఎక్కడుంది? నా ఫ్రెండ్ దగ్గర. ఒక్కసారి ఫోన్ చేసిస్తే తప్పిస్తా. ఇందులో మోసం ఏం లేదు కదా? అస్సలు లేదు ముస్లి. ఒసేయ్, ఇది పట్టుకోండి. పట్టుకోండి, పట్టుకోవే. జాగ్రత్త. ఫోన్ ఎక్కడుంది? ఆ నంబర్ చెప్పవే, చెప్పు. ఇదిగో మాట్లాడా. ఇదేదో కొత్త నెంబర్లో ఉందా? హలో, ఎవరా? నేను శ్వేతని. నా డాక్యుమెంట్స్ నీ దగ్గరనే ఉన్నాయి కదా, తీసుకోనరా, లేదంటే లోపల నన్ను చంపేలా ఉన్నారు. లేట్ చేయకుండా జల్దీ రా. హలో హలో హలో, డాక్యుమెంట్స్ అంటుంది, చంపుతారంటుంది, అంటే ఏదో ప్రమాదం. స్టూడెంట్స్ పదండి. ఎందుకు చెప్పావే? ఎందుకు చెప్పావే? చంపుతామని ఎందుకు చెప్పావే? ఎందుకు చెప్పావు? నా ఇష్టం వచ్చినట్టు చెప్తా. ఏం చేస్తావే? ఏం చేస్తావు ముస్లి? చంపుతావా? ఏది? సంపు సంపు సంపు. అంత దూరం వచ్చావా? ఏ లత, షాక్ పెట్టవే. షాక్ పెట్టవే. అలాగే అలాగే. షాక్ పెట్టమనేది నాకు కాదే, దీనికి పెట్టమన్నారు. నేను పెడతాను. నిన్ను డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో చెప్పవే. డాక్టర్ వేషాలు వచ్చి పిల్లల్ని చంపాలనుకుంటారా? మీకు షాక్ ట్రీట్మెంట్ నేను ఇస్తాను. పిల్లలు, అటాక్! థ్యాంక్ యూ సార్. ఎంత మాట అన్నవే, నీకేం కాలేదు కదా? వెళ్దాం పద. ఏంటి అలా చూస్తున్నావు? మొన్న నువ్వే చెప్పావుగా, ఆ శ్వేతని ఓడించలేనప్పుడు చావడమే బెటర్ అని. అందుకే అవి తెచ్చాం. చాలే, అది చెప్పిందని ఆత్మహత్య చేసుకొని చేస్తారా? అబ్బా, అవి తెచ్చింది మేం చావడానికి కాదత్తయ్య గారు. మరి మీరు చావడానికి. మరి ఎన్ని వేద వేషాలు వేసినా మరి ఓడిపోయి వచ్చింది మీరే కదా. పెద్ద పిస్తాలాగా వెళ్ళి మీతో పాటు మమ్మల్ని కూడా తన్నించారు. ఇదిగో,
ఇంకోసారి మీ వెనకాలొస్తే మీ చెప్పుతో దీన్ని కొట్టండి. చాలా నర్మైండే. అసలు ఇదంతా దీనివల్లే జరిగింది. శపథాల మీద శపథాలు చేసి చేవలేని చెక్క ముక్కలాగా ఎలా నిలబడిందో చూడు. సారీ నానమ్మ గారండి. ఆ డాక్యుమెంట్స్ దొంగలించడం నేరం పాపమని తెలిసినా మీకోసం తప్పు చేయడానికి నేను సిద్ధపడ్డానండి. కానీ నా వల్ల కాలేదండి. ఇంకొక అవకాశం ఇస్తారా నానమ్మ గారండి? ఏ మమ్మల్ని తన్నించడానికా? అమ్మ వద్దు తల్లి, నిన్ను నమ్ముకుని నానా గడ్డి తిన్నా. ఇంక మా వల్ల కాదు. లేదండి, ఈసారి ఖచ్చితంగా పట్టుకొస్తానండి. చాలే, తమరు ముద్దపప్పు తిని దద్దోజనల్లా ఒక మూలక పడి ఉండటం తప్ప దేనికి పనికిరావు. లేదండి, నన్ను నమ్మండి. నోర్మై, ఇంకోసారి అవకాశం అన్నావో అప్పుడు నీ నలిపినట్టు నలిపడేస్తాను. నువ్వు వేస్ట్ దానివి. నువ్వు ఒక పనికి పని దానివి. నువ్వు ముద్దపప్పువే, ఆవకాయ అప్పుడు మొహం దానివి. పూజలు చేయడానికి ప్రసాదాలు తినడానికి తప్ప దమ్మిడి కూడా పనికిరావు. నీకన్నా ఒక బొచ్చుకొక్కని పెంచుకుంటే చెప్పిన పని చేస్తుంది. ఇదిగా నువ్వు నా మనవరాలను చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నానే. నీ చేతకానితనాన్ని మేము తలుచుకుని బాధపడుతున్నావు. మా చావు మేము చేస్తాం గాని నువ్వు వెళ్ళు. తమరు ముద్దపప్పు తిని దద్దోజనంలా ఒక మూలక పడి ఉండటం తప్ప దేనికి పనికిరావు. పూజలు చేయడానికి ప్రసాదాలు తినడానికి తప్ప దమ్మిడి కూడా పనికిరావు. నీకన్నా ఒక బొచ్చుకొక్కని పెంచుకుంటే చెప్పిన పని చేస్తుంది. ఇదిగా నువ్వు నా మనవరాలను చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నానే. బ్రతుకున్న తొలిసారి చనిపోయానులే, కలలతో కలబడుతూ పడిపోయానులే. శిథిల సౌధంలాగా వాడిపోయాను. కృష్ణ, ముకుంద, అయ్యా ఏంటయ్యా నాకు ఈ పరీక్ష? నన్నెంతగానో ప్రేమించే మా నాన్నమ్మ గారి ఆశయించుకున్నాక నేను బ్రతకడం ఎందుకయ్యా? వద్దు, నాకు ఈ జన్మొద్దు. నాకు మోక్షం ప్రసాదించు తండ్రి, ప్రసాదించు. శ్వేత, చూడు, ఆఖరిసారిగా పిలుస్తున్నాను. మర్యాదగా వస్తావా రావా? రావా? నీకు బాగా పొగరెక్కిందే. నిన్ను నమ్మి నేను ఎన్ని రెడీ చేశానో తెలుసా? ఇప్పుడు నువ్వు రానంటున్నావా? హే, అసలు నువ్వు కోడివేనా? నీకు ఏ మాత్రం బిర్యానీ అవ్వాలన్న ఆశ ఉన్నా, తందూరి అవ్వాలన్న కోరికున్నా వెంటనే నాకు దొరికిపో. లేదంటే ఏ పప్పుచార పెట్టేసుకుంటానో ఆ తర్వాత నువ్వు వచ్చి నన్ను కోసుకో కోసుకో అని నా కాళ్ళు పట్టుకుని బతిమలాడినా సరే నేను విన్ను, అంతే. ఏయ్, ఏంటి పోసు కొడుతున్నావు? తిన తిన వేసాను, తినే నిన్ను. తిను. ఉసేయ్, రైట్ రా. ఉసేయ్ ఉసేయ్, తిను. తిను 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 తిను. నూకలు వేస్తే చాలు ఈకలు ఒప్పుకుంటా వస్తావు. నిన్నిట్ల కదే నీ సంగతి చెప్తాను. హలో, ఏంటత్తయ్య గారు బుట్ట కప్పారు? ఏమి లేదే, మొన్నటి నుంచి నన్ను బిర్యానీ చేసుకొని తినమని తెగ బతిమలాడుతుంది. ఎవరు? పక్కింటి కోడే. కోడ? అవునే, అడిగిన
వెంటనే ఒప్పుకుంటే అలసైపోతామని కాస్త బెట్టు చేశానే. ఇప్పుడే పుట్ట కింద వేశానే. ఏంటి కోండా పక్కింటి భద్రమ్మకి తెలిసిందనుకో చంపేస్తుంది అత్తయ్య గారు. అందుకే కదా దానికంటే ముందే మనం చంపేస్తున్నాం. అయ్యో చంపేది కోడి కాదు మిమ్మల్ని. అది మనిషి మాంసం తింటుందా? అయ్యో పాపాత్మురాలా! ఏయ్, ఎవరో నిన్ను పిలుస్తున్నారే? మిమ్మల్ని చూడండి అత్తయ్య గారు ఎట్లా అరుచుకుంటూ వస్తుందో చూడండి. నా కోడెక్కడా? ఏం చేసావు నా కోడిని? ఏయ్, ఇంకా ఏం చేయలేదే. నీకేది ఇష్టమో చెప్పు అదే చేస్తారు. వసే నాకైతే పులుసు ఇష్టమే. అవునా? చాలే. ఇంతకీ నా కోడెక్కడుంది? అదిగా ఆ బొట్ట కింద. అంటే దాన్ని కోసుకుని కూర వండుకుని తినేద్దాం అనుకున్నావా? చాలే, ఆకలితో ఉందని గింజలు వేశాను. నీడ కావాలంటే బుట్ట వేశాను. కావాలంటే నీ కొండ నువ్వు తీసుకో, నా గుడ్డు నేను తీసుకుంటాను. నీ గుడ్డ అంటే నువ్వు కూడా గుడ్డు పెడతావా? చంపుతా. గుడ్డంటే కోడి గుడ్డే. తీవేలతా. అలాగే అత్తయ్య గారు. అది నీ గుడ్డేంటి? నా కోడి పెట్టింది, అది నా గుడ్డే. చాలే, ఫుడ్ వేసానన్న కృతజ్ఞతతో గుడ్డు పెట్టింది. సో గుడ్డు నాది, కోడి నీది. కుదరదు. ఓకే, అప్పుడు గుడ్డు నీది, కోడి నాది. అదేంటి కోడి నాది? కోడి నీదైనా దాని కడుపులో ఉన్న ఫుడ్ నాది కాబట్టి కోసి ఆ గింజలు తీసుకొని నీ కోడి నీకు ఇస్తాను. సరేనా? అమ్మో వద్దమ్మో, నీ గుడ్డు నువ్వే ఉంచుకుని నా కోడి నాకు ఇచ్చే. ఇచ్చేవే, తీసుకో. దుర్మార్గురాలా, నా గుడ్డు అన్యాయంగా కొట్టేసావు కదే. అత్తయ్య గారు ఆ గుడ్డివే, లేకపోతే ఈ అనసూయతోనే పెట్టుకుంటుందా? గీత కనిపించడం లేదు అత్తయ్య గారు. అయ్యో, గీత కొద్దిగా పెద్దగా గీయవే, అదే కనిపిస్తుంది. గీత అంటే ముగ్గు గీత కాదండి, మీ మనవరాలు గీత. ఇట్లా సరిగ్గా చూసావా? ఇల్లంతా వెతికాను అత్తయ్య గారు, ఎక్కడా కనిపించలేదు. అయ్యో ఏమైపోయింది? గీత గీత కింద ఏం చేస్తున్నారే? నీ అమ్మన్నారే, ఎక్కడ ఎత్తుకుతున్నారే? ఎక్కడ ఎత్తుకుతున్నారే? అత్తయ్య గారు నోరు మూసుకొని లోపల వెళ్ళి వెతకండి. నీ అమ్మ కొట్టానంటనా? అమ్మ గీత, గీత, గీత గీత ఇందాక నుంచి చూస్తున్నాను, ఇద్దరు షెల్ఫ్ల్లోనూ పరుపు కింద వెతుకుతున్నారు. పిల్లలు ఏమైనా అక్కడ ఉంటారా? అంటే సినిమాల్లోనూ టీవీలోనూ ఏదైనా కనపడకపోతే ఇదిగో వెతుకుతారు అత్తయ్య గారు. ఏడ్చినట్టుంది. అవును, సీరియల్లో వెతకడం చూస్తే మాకు అలాగే అనిపిస్తుంది అత్తయ్య గారు. వెళ్ళి పూజ గదిలో వెతుకుతాం. పూజ గదిలో సీరియల్స్ వస్తాయి అత్తయ్య గారు. నా బొంద వస్తుంది. అమ్మ గీత, అమ్మ గీత, గీత, గీత పైన చూడ. గీత ఎక్కడ పోయింది? అత్తయ్య గారు ఇక్కడెక్కడ గీత లేదు, రండి వెళ్ళిపోదాం. పూజ్యులైన నానమ్మ గారికి మీ మనవరాలు గీత వ్రాయినది ఏమనగా, నేను మీకిచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతిని, ఆ శ్వేత మీద గెలవలేక ఓడిపోతిని. కావున తమరికి నా మొహం చూపించలేక ఇంటి నుంచి వెళ్ళిపోవచ్చున్నాను. ఎన్ని దినములైనా సరే పోరాడి డాక్యుమెంట్ సాధిస్తాను. ఆ తరువాత నా మొహం మీకు చూపిస్తాను. దయచేసి నా కోసం వెతక్కండి నానమ్మ గారండి. మీ పాద పద్మములకు నమస్కారాలతో మీ మనవరాలు గీత. అమ్మ గీత.
అయ్యయ్యో ఎంత పని చేసావమ్మా. ఇప్పుడు నేను ఎక్కడ వెతకాలి? అయ్యో అత్తయ్య గారు భయపడకండి. ఆ శ్వేత దగ్గరికి డాక్యుమెంట్స్ తీసుకురావడానికి వెళ్ళింది అంటే దాని దగ్గరికి వెళ్ళి ఉంటుంది. ఆ శ్వేత ఇంటికి వెళ్ళామనుకో గీత ఖచ్చితంగా దొరుకుతుంది. అవునవునే, వెళ్దాం పదండి. పదండి. అమ్మో, ఏయ్, ఇంటికి తాళం వేసిందేంటే? చాలండి అత్తయ్య గారు, తాళం ఇంటికి వేయపోతే కంటికి పంటికి వేస్తారా? నీ బొంద తాళం వేస్తున్నారంటే శ్వేత వాళ్ళు ఎక్కడికో వెళ్లారనే కదా అర్థం. అవును అత్తయ్య గారు. అప్పుడు గీత కూడా వాళ్ళతోనే కదా వెళ్ళుంటుందని అర్థం. మీ బొంద తాళం వేసుంటే ఇల్లు వదిలి వెళ్లారనేనా? ఒకవేళ మనకు అనుమానం రాకూడదని ఇంటి లోపలే ఉండి బయట తాళం వేశారేమో. అయ్యయ్యో చెల్లి, నువ్వు సూపరే, మేధం అనిపించుకున్నావు. నీ బతుకులు చెడా. అదొక మేధావి, దాన్ని నువ్వు పోగొట్టావు. లోపలున్న వాళ్ళు బయట తాళం ఎలా వేస్తారే? లోపలుండి వెయ్యలేకపోవచ్చు అత్తయ్య గారు, కానీ తాళం వేసాక లోపలికి వెళ్ళొచ్చు కదా. అంటే నా ఉద్దేశం వెనక డోర్ నుంచి వెళ్ళుండొచ్చు కదా అని. అయ్యో నిజమేనే. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. అలాగే చూద్దాం. నా పైన ఎక్కి చూస్తారా? కనిపించట్లేదప్పా. లోపల ఇవి కనిపించట్లేదేంటే? లోపల ఎవరైనా ఉంటే బయటికి రండి. మా అత్తయ్య గారికి కనిపించట్లేదంట. ఉట్టిగా రమ్మంటావేంటి? వచ్చి తలుపు తీయమను. మేధావులు మీకు దండాలి. జరగండి. లోపల ఎవరు లేరు, పదండి. సరే, ఎవరు మీరు? నా పేరు అనసూయ అండి. వీళ్ళిద్దరు నాకు కోడలు. నా పేరు లత. నా పేరు రేణుక. మాది బెజవాడ, పడమట్లంక. పిన్ కోడ్ మర్చిపోయావే? అది ఇంతకే ఎవరు నువ్వు? ఆ ప్రశ్న నేను కదా అడగాలి. ఎవరు మీరు? మేము పక్కూరు వాళ్ళమండి. నేను ఆ పక్కింటి ఆమెని. ఎవరి కోసం వచ్చారు? శ్వేత కోసం వచ్చామండి. వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారుగా. అంటే ఇల్లంతా దోచుకుని వెళ్ళిపోయారా? నీ బొంద. ఖాళీ చేయడం అంటే దొంగతనం కాదు, ఇల్లు వదిలి వెళ్ళిపోయారు అని. మళ్ళీ ఎప్పుడు వస్తారు? మనం చచ్చాకే. అయితే స్వర్గానికి వచ్చి అదొక మెంటల్ అండి, మీరు వెళ్ళండి. మహందానా, ఇప్పుడు గీత ఎక్కడుందో శ్వేత ఎక్కడుందో వెతికి చావాలి. అలాగే. గేడికి తీసుకొచ్చినవేది మామా? ఒకసారి అటు చూడు. చూసినా మామా? ఏం కనిపించింది? 100 రూపాయల నోట్లు మామా. ఊరంతా ఉన్న బోర్డు కనిపించలే గాని ఊర మిరపకాయ అంత నోటు కనిపించిందా? నిన్ను చూడమంది ఆ బోర్డు. అది అనాథ శరణాలయం కదా మామా. అవునే, నీకు నచ్చిందా? ఏంది బోర్డా? శరణాలయం నచ్చిందా అని అడుగుతున్నా. అమ్ముకోనిక మామా. ఓకే మామా, మంచి పార్టీ ఉంటే చూడు, అమ్మేద్దాం. ఓసేయ్, చంపుతా. నువ్వు ఇక్కడ నుంచి ఈ శరణాలయంలోనే ఉండాలి. ఎందుకు మామా? ఆ అనసూయ డాక్యుమెంట్స్ కోసం మన వెంబడే పడుతుంది. దానికోసం ఎంతకైనా తెగిస్తుంది. అవసరమైతే మన ప్రాణాలు కూడా తీస్తుంది. కాబట్టి ఆస్తులన్నీ అమ్మేంత వరకు నువ్వు దాని కంట్లో పడుకుంటా ఉండాలంటే ఈ శరణాలయంలో ఉండడం ఒకటే మార్గం. అర్థమైంది మామా. కాకపోతే నేను శరణాలయంలో ఉండటం అది చూస్తే నిన్ను కూడా అనాథ అనుకొని వెళ్ళిపోతుంది. నువ్వు సూపర్ మేధావి మామా. థ్యాంక్ యూ. చూడు, నేను వచ్చి పిలిచేంత వరకు బయటికి రావద్దు. నువ్వు వచ్చినట్టు నాకెట్లా తెలుస్తుంది మామా? నేను వచ్చి 2 విజిల్స్ వేస్తా. మామా, అయితే 2 ఒకే కలర్ ఉన్న విజిల్స్ వేయకు మామా. నేను గుర్తుపట్టలేను. వేరు కలర్స్ ఉన్న విజిల్స్ వేయి, తర్వాత అమ్ముకోవచ్చు. అమ్మ తల్లే,
విజిల్స్ అంటే కొనుక్కొని ఊదేవి కావు. ఇదిగో ఈ నోట్ తోటి అని వేస్తా. అలాగా? కానీ వాళ్ళు నన్ను జాయిన్ చేసుకుంటారా మామా? అనాథని చెప్పవే. నమ్మకపోతే ఎట్లా మామా? మా మామని అడుగుమని చెప్పు, నాకు ఫోన్ చేస్తారు, నేను చెప్తా. ఛీ తింగర్ మామా, నాకు మామంటే అనాథనట్లయితే మామా. అది నిజమేనే. ఓ పని చెయ్యి, నేను వేరే రాష్ట్రంలో ఉన్న శరణాలయంలో పెరిగాను, ఇప్పుడే వచ్చాను అని చెప్పు. ఐడియా మస్తున్నది మామా, కానీ ఇంకేం చెప్పొద్దు. నువ్వు వెళ్తున్నావు, ఏదో ఒకటి చెప్పి నమ్మిస్తున్నావు, జాయిన్ అవుతున్నావు, అంతే. వెళ్ళు. జాగ్రత్త మామా, డాక్యుమెంట్స్ లో ఉన్న ఆస్తులు జల్దమ్మాయి. దాని సంగతి నేను చూసుకుంటాను గాని నువ్వు వెళ్ళమ్మా. గట్లనే మామా, వస్తా. నాకు భయపడి శ్వేతను శరణాలయానికి పంపిస్తున్నారన్నమాట. శరణాలయానికే కాదు, ఆఖరికి స్వర్గానికి వెళ్ళిన ఈ గీత మిమ్మల్ని వదిలిపెట్టదు. వస్తున్నా, డాక్యుమెంట్స్ సాధిస్తున్నా.